అనగనగా ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో సౌందర్య మరియు నైనిక అనే అత్తకోడళ్ళు ఉండేవారు. వారి జీవితం చాలా కష్టంగా సాగేది. తినడానికి కూడా పూట గడిచేది కాదు. వారి భర్తలు చిన్న చిన్న వ్యవసాయం చేసేవారు. కానీ పంటలు సరిగా రాకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. చిన్న అద్దె ఇంట్లో బాధలతో జీవిస్తూ ఉండేవారు. ఒకరోజు నైనిక అడవికి ఏదైనా ఆహారం దొరుకుతుందేమో అని ఒక చిన్న బుట్ట తీసుకుని వెళ్తుంది. అడవిదారిలో నడుస్తూ ఉండగా ఒక వృద్ధ ఋషి అలసిపోయి నేలపై పడిపోయి ఉండడం గమనిస్తుంది. వెంటనే నైనిక దగ్గర్లోని చెరువు నుండి నీళ్లు తీసుకువచ్చి ఆ ఋషికి ఇస్తుంది. ఋషి నీళ్లు తాగి కళ్ళు తెరిచి నైనిక మంచితనాన్ని చూసి సంతోషపడతాడు. ఆమె కష్టమైన జీవితం తెలుసుకొని ఒక చిన్న గాజు బాటిల్లో ప్రత్యేకమైన నీళ్లు ఇచ్చి, ఈ నీటిని మీ ఇంటి దగ్గరున్న వంకాయ మొక్కకి పోయండి, మీ జీవితమే మారిపోతుంది అని చెప్తాడు. నైనిక ఆశ్చర్యపోతూ ఆ బాటిల్ తీసుకొని వెంటనే ఇంటికి వెళ్లి జరిగినదంతా తన అత్త సౌందర్యకి చెబుతుంది. మొదట సౌందర్య నమ్మదు. కాని ఇద్దరూ కలిసి ఆ నీటిని చిన్న వంకాయ మొక్కకి పోస్తారు. కొన్ని క్షణాల్లోనే ఆ చిన్న మొక్క ఒక్కసారిగా పెద్దదిగా మారిపోతుంది. పెద్ద పెద్ద మెరిసే వంకాయలు మొక్కంతా వేలాడుతూ కనిపిస్తాయి. ఇద్దరూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకుంటారు. సౌందర్య ఆనందంగా, ఈ వంకాయలతో మనం బజ్జీలు చేసి అమ్ముదాం అని చెబుతుంది. ఇద్దరూ కలిసి వేడివేడి వంకాయ బజ్జీలు తయారు చేస్తారు. చిన్న అద్దెబండి తీసుకొని గ్రామం రోడ్డు పక్కన అమ్మడం ప్రారంభిస్తారు. మొదట్లో కొద్దిమంది మాత్రమే వచ్చి తింటారు. కానీ బజ్జీల రుచి చాలా ప్రత్యేకంగా ఉండడంతో గ్రామం మొత్తం ఆ బండి గురించి మాట్లాడుకోవడం ప్రారంభిస్తుంది. ప్రతిరోజు ఉదయం నుంచే సౌందర్య మరియు నైనిక కలిసి తాజా వంకాయలు కోసి బజ్జీలు తయారు చేస్తూ ఉండేవారు. గ్రామస్తులు పెద్ద క్యూలలో నిలబడి బజ్జీలు కొనేవారు. పిల్లలు, రైతులు, పెద్దవాళ్లు అందరూ వారి బజ్జీల రుచికి అభిమానులయ్యారు. సాయంత్రం సమయంలో వారి బండి దగ్గర లాంతర్లు వెలిగేవి. వేడివేడి బజ్జీల వాసన గ్రామమంతా వ్యాపించేది. కొద్ది రోజుల్లోనే వారి వంకాయ బజ్జీ బండి చాలా ప్రసిద్ధి చెందింది. ప్రతిరోజు ఉదయం నైనిక ఆ మాయా బాటిల్లోని నీటిని వంకాయ మొక్కకు పోసేది. ప్రతిరోజు కస్టమర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ రోజురోజుకి బజ్జీల రుచి గురించి వార్త గ్రామమంతా వ్యాపించింది. ప్రతిరోజు కొంతమంది పేదవారికి ఉచితంగా వంకాయ బజ్జీలిచ్చి వారి ఆకలి తీర్చేవారు. బండి ముందు పెద్ద పెద్ద క్యూలు కనిపించేవి. కొద్ది రోజుల్లోనే వారి చిన్న బండి గ్రామంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వంకాయ బజ్జీ బండిగా మారిపోయింది. ఒకరోజు అకస్మాత్తుగా ఒక విలాసవంతమైన కారు వారి బండి దగ్గర ఆగింది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఒక ముక్క తింటూనే ఆశ్చర్యపోయాడు. వావ్, నా జీవితంలో ఇంత రుచికరమైన వంకాయ బజ్జీ ఎప్పుడూ తినలేదు అని అన్నాడు. వారి చిన్న బండి గ్రామంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన వంకాయ బజ్జీ బండిగా మారిపోయింది. ఇదే ఈరోజు కథ. మీకు ఈ కథ నచ్చుంటే వీడియోకు లైక్ చేసి మా సౌత్ ఇండియన్ టేల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఆసక్తికరమైన తెలుగు కథతో త్వరలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.